దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన మన కుటుంబం యొక్క ప్రతి పరిస్థితిలో నుండి ఎంతో బాధ, వేదన, శోధనకరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు నమ్మదగిన దేవుడిగా, విశ్వసనీయుడిగా ఉన్న మన ప్రియ పరలోకపు తండ్రి, నేను ఉన్నాను, భయపడకు అని చెప్పిన దేవుడు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ లోకపు మనుషులు మనల్ని వదిలిపెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టలేదు. ఇమ్మానుయేలుగా ఆయన మనతోనే ఉన్నారు. అందుకనే పరలోక తన సింహాసనాన్ని వదిలి నేను నీతో ఉన్నానని చెప్పడం మాత్రమే కాదు, మనలాగా ఒక మనిషిగా మారి మనము సిలువ వేయబడిన స్థానంలో మన కొరకు ప్రియులారా సిలువ మరణాన్ని కూడా అనుభవించి అంతగా తన ప్రేమను మన మీద కుమ్మరించిన దేవుడు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఈ లోకపు మనుషులు మనతో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. చూడండి, 27వ కీర్తన 10వ వచనంలో అదే మనం చదువుతున్నాం. తల్లి తండ్రి నన్ను మరచినా నేను నిన్ను ఎప్పుడు విడువను, ఎడబాయను. ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చారంటే తప్పకుండా అది నిలబెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు ఏ వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నారో, ఉదయం నుంచి మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ప్రభు తప్పకుండా తన ద్వారా, వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వాగ్దానములన్నీ కూడా సొంతం చేసుకుందాం. ప్రభువులో మనల్ని మనము బలపరుచుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో అన్ని విధాలుగా మనం కోరుకున్న విధంగా ప్రతిరోజు జరగదు ప్రియులారా. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగవచ్చు. చాలాసార్లు మనం కోరుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉండవచ్చు. మనం ఎప్పుడు ఆశిస్తూ ఉన్న వాటికి ఆ విధంగా జరగకుండా మనము కోరని విధంగా ఎన్నో పరిస్థితులను మన జీవితంలో చూస్తూ ఉంటాం. మనుషుల దగ్గర మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం కోరుకున్న విధంగా వారు మనతో నిలబడకపోవచ్చు. కానీ నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ప్రభు ఒక్కసారి ఒక మాట ఇచ్చారంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడు. అందుకనే 98వ కీర్తన 1వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రతిరోజు కూడా ఆ ప్రభువునకు క్రొత్త క్రొత్త పాటలు మనం పాడాలి. ఎందుకంటే ఆ ప్రభు ఎన్నెన్నో అద్భుతాలను మన జీవితకాలంలో చేస్తూ ఉన్నారు. ఆయన దక్షిణ హస్తము వలన, ఆయన బాహువు వలన ఎన్నెన్నో మేలులను మనము ఈ లోకంలో పొంది ఉన్నాము, పొందుతూ ఉన్నాము. ఇక మన భవిష్యత్తులో కూడా ఆ ప్రభు యొక్క దక్షిణ హస్తము ఎల్లప్పుడూ మనకి అండగా దండగా ఉంటుంది ప్రియులారా. ఎంతోమంది ఈ లోకంలో మనకి వాగ్దానం ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేని వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు ఉండవచ్చు. కానీ ప్రభు యొక్క దక్షిణ హస్తం మాత్రము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందని ఎవరెవరు నమ్ముతారో తప్పకుండా ప్రభు వారికి అందుబాటులో ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రభువు యుద్ధశూరుడు. ఆయన ఇశ్రాయేలీయుల పట్ల తన యొక్క దక్షిణ హస్తముతో యుద్ధము చేసి వారి యొక్క అన్ని శ్రమల నుంచి వారికి విడుదలను కలిగించెను. తన దక్షిణ హస్తముతో శత్రువులను తుత్తునియలు చేసెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, అబ్రహాము, ఇసాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం ఇచ్చి తమ యొక్క తరతరముల వారికి తోడుగా ఉంటా అన్న దేవుడు, ప్రజలు పాపము చేసి తరము తర్వాత తరము వాళ్ళు తమను సృజించిన దేవుణ్ణి మర్చిపోతూ ఆ ప్రభు నుండి దూరంగా వెళ్తున్నారు. వాళ్ళకు కలిగిన శ్రమలలో, శోధనలో వారు పెట్టే ఆ కన్నీరు, ఆ మూల్గులు, ఆక్రందన విన్నప్పుడు
నిర్గమకాండం 2వ అధ్యాయం చివరిలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజల మూల్గులు, వారి యొక్క కన్నీరు, ఆ ఆక్రందన నేను విన్నాను అని మోషతో, నీవు వస్తావా, నాకు సహచరుడవై ఉంటావా, ఆ ప్రజలను నేను కబంధ హస్తముల నుంచి, ఐగుప్తు దాసత్వము నుంచి నేను వారికి విడుదలను కలిగించాలనుకుంటున్నానని చూడండి ప్రియులారా, మోషేతో ప్రభు అడుగుతూ ఉన్నారు. మోషేను తన సహచరుడిగా ఫరోరాజు దగ్గరకు పంపించి చూడండి 10 విపత్తులు చేసి తన ప్రజలను విడిపించుకొని పాలు తేనెలు జాలు వారి దేశానికి తనే అగ్నిస్తంభమై మేఘస్తంభమై నడుస్తూ వారి యొక్క ఆకలిని దప్పులను తీరుస్తూ ఎంతగా ప్రభు వారి గురించి శ్రద్ధ వహించారో చూడండి. 40 సంవత్సరములు వాళ్ళ ఎడారిలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేసుకున్న వస్త్రములు చిరిగిపోలేదంటే ప్రియులారా, ఎంతగా ఆయన ప్రేమ, ఆయన సన్నిధి వాళ్ళని కవర్ చేసి ఉంటుందో, కాపాడుతూ వాళ్ళతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారో ప్రభు. ప్రియులారా, వాళ్ళు 40 సంవత్సరములు నడుస్తూ ఉన్నారంటే ఎన్ని జతల చెప్పులు మారాలి. ఒక సంవత్సరానికి ఎన్ని జతల చెప్పులు మనం మారుస్తూ ఉంటాం. చెప్పులు ఉన్నప్పటికీ ఇంకా ఇంకా ఎన్ని జతల చెప్పులు మనం కొనుక్కుంటూ ఉంటాం. కానీ 40 సంవత్సరములు కూడా వాళ్ళు నడుస్తూ 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 ఎన్ని లోయల్లో నడిచారు, ఎన్ని ఎడారుల్లో నడిచారు, ఎన్ని అరణ్యాలలో నడిచారు, ఎన్ని యుద్ధాలు చేశారు. అయినప్పటికీ వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా అవి చిరిగిపోలేదంట. అవి ఎలా వేసుకున్నారో అలా మరొక కొత్త చెప్పులు కొనుక్కోవాలనే అవసరం లేకుండా అలాంటి విషయాల గురించి కూడా దేవుడు శ్రద్ధ వహించాడంటే ఆయన కుడి చేతి ఎంతగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉందో. అందుకనే కీర్తనకారుడు 16వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, నేను ప్రభుని ఎల్లప్పుడూ కూడా నా కనుల ముందే నేను ఉంచుకుంటాను, నా కుడి ప్రక్కనే ప్రభు ఉన్నాడని నేను ఎప్పుడు కూడా విశ్వసిస్తూ ఉంటాను, నమ్ముతూ ఉంటాను. అందుకనే 63వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతున్నాము, ప్రభువు తన కుడి హస్తముతో దక్షిణ హస్తముతో వారి అవసరములన్నీ కూడా తీర్చను. ఎవరెవరైతే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, ఆ ప్రభువు హస్తము ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటుందని ఎవరెవరు నమ్ముతారో వారందరూ నమ్మిన విధంగా ప్రభు వారికి సహాయం చేశారు. ప్రియులారా, చూడండి, దావీదు జీవితంలో బాలుడుగా ఉన్నవాడు 9 అడుగుల గొల్యాతుతో అతడు యుద్ధం చేయాలంటే ఒక బాలుడుగా ఎంత ధైర్యం ఉండాలి, అంత బలము అతనికి ఉండవచ్చా? కానీ అతని ధైర్యం ఎవరు? దావీదు యొక్క ధైర్యం ఎవరు? పరలోక సైన్యముల అధిపతి పేర నేను వచ్చాను అన్నాడంటే తన ధైర్యం, తన యుద్ధం చేసే తన సైనికుడు, తన రాజు, పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను నిలబడాలి మాత్రమే అనే ధైర్యముతో అన్ని యుద్ధాలకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి యుద్ధంలో విజయము పొంది వచ్చాడు. అవును ప్రియులారా, ఇప్పుడు పరలోకపు తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చొని ఉన్నారు. ఒకరోజు మనము కీర్తన 21:8లో మనం చదువుతున్నాం, తన కుడి హస్తముతో ఆయన శత్రువులందరినీ కూడా నిర్మూలము చేయడానికి, తీర్పు తీర్చడానికి ఆయన ఒకరోజు రాబోతున్నారు. పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసుడైన యేసు ప్రభువు ఒకరోజు తీర్పరిలాగా రాబోతున్నారు. ప్రియులారా, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ తీర్పు చేసినప్పుడు ప్రభువు కొందరిని తన కుడివైపున, మరికొందరిని ఎడమ వైపున నేను ఉంచుతాను అని చెప్తున్నారు. మరి ప్రభువునకు కుడివైపున ఉండే వారిలో ఉండే విధంగా మన జీవితాలు ఉన్నాయా? లేదా మన ఇష్టము వచ్చినట్లు జీవిస్తూ మన అవసరాలు తీర్చబడడానికి మాత్రమే దేవుని సహాయాన్ని కోరుకుంటూ మనం ఇతరులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు స్వార్థంతో జీవిస్తూ దేవునికి ప్రీతికరంగా మన జీవితాలు లేనట్లయితే ప్రియులారా, ఆ రోజు తీర్పరి యొక్క యేసుప్రభు యొక్క ఎడమ వైపున ఉండేవారిలో మనం ఉండబోతున్నామా? ప్రతిరోజు ప్రభు నాకు సహాయం చేయాలి, ప్రభు యొక్క దక్షిణ హస్తము ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి, నా శత్రువులందరినీ కూడా ప్రభు యొక్క హస్తము అది నిర్మూలించాలి,
ప్రభు యొక్క కాపుదల, ప్రభు అభయహస్తం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి అని కోరుకునే మనము ఆ ప్రభువునకు చెందిన పిల్లలముగా మరి మన హస్తాన్ని మనం ఇతరులకు సహాయం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నామా? మన హస్తాన్ని ఇతరులకు చేయూత అందించి మనము ప్రభువు నుండి సహాయం పొందినట్లుగా మేము ప్రభు ప్రేమను పొందాం కాబట్టి అదే ప్రేమను మీకు కూడా అందించడానికి ఆ ప్రభు మా కృపను చూపించాడు అనే విధంగా మాదిరికరంగా మన జీవితాలను కూడా మార్చమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ యొక్క కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుణ్ణి ప్రభువా మా అందరినీ మీరు ప్రేమించారు కాబట్టి శాపంలో పాపంలో ఉన్న మా అందరికీ విడుదలను కలిగించడానికి నీ ఏకైక కుమారుని మా అందరికీ ప్రసాదించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీరు పరలోక మీ సింహాసనాన్ని పట్టుకొని వ్రేలాడక అయా సిలువ మరణము వరకు కూడా మిమ్మల్ని మీరు రిక్తులను చేసుకొని సిలువ మీద మీరు మా కొరకు వెలను చెల్లించారు కాబట్టి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మా కొరకు ప్రార్థన చేస్తున్న మా తరపున న్యాయవాదిగా మీరు ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం. మీరు మా తరపున ఉన్నారు అనే ధైర్యముతో అయ్యా మేము తండ్రి సన్నిధిలో ప్రవేశించడానికి, మీ నామములో మేము ప్రవేశించడానికి మా కృపను అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రం. మీ దక్షిణ హస్తము వలన అన్ని ఆశీర్వాదములు పొందుతున్న మేము అయ్యా, మేము స్వార్థంగా ఉండకుండా నాయన ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను మన్నిస్తూ నాయన నీ ప్రేమను అందరికీ పంచే విధంగా నాయన మా హస్తంతో అయ్యా మేమందరినీ ఆదరించేలా, అందరికీ సహాయపడేలాగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చూపించే ప్రేమనే మనము ఆ ప్రభు యొక్క శిష్యులమని అందరూ తెలుసుకునేలా చేస్తుంది. కాబట్టి ప్రభు ప్రేమను ఎంతగా మనం అనుభవిస్తున్నామో అదే ప్రేమను అందరికీ పంచిపెడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.